హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుచీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఆంధ్రాకి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం చూస్తే 5 అలా అవుతా ఉంది. మేము మార్నింగ్ ఊరికి వెళ్దామని రెడీ అయ్యాం, కానీ రామ్కి అయితే కొంచెం వర్క్ ఉందని ఆగిపోయాము. రామ్ ఇప్పుడు వచ్చారు, కానీ ఇప్పుడైతే వెళ్దాం రెడీ అవ్వమని చెప్తున్నారు. ఈ టైంలో బయలుదేరామంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. నాకేంటంటే నైట్ జర్నీ బైక్లో వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఇంకా నేనైతే కొంచెం సేపు అయితే ఆలోచించాను, ఈ టైంలో వెళ్దామా వద్దా అని. ఇంకా రామ్ అయితే ఏం కాదులే, బస్సులో అలా వెళ్తూ ఉంటాయి, ఏం భయం ఉండదు, వెళ్దాము, రెడీ కమ్మని చెప్పారు. ఇంకా అయితే బయలుదేరుతున్నాము. హోస్కోట్కి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఈ దారింటి వెళ్ళామంటే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఇలా అయితే వెళ్తున్నాము. ఇలా ఈవినింగ్ టైంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బస్సులో కానీ లేకుంటే కార్లో కానీ వెళ్తే చాలా మంచిది. నాకైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే చాలా భయం వేస్తుంది. కానీ రామ్తో చెప్పను, వెహికల్స్ ఎక్కువ వెళ్తుంటే భయం అనిపించేది, కానీ అలా కాకుండా వెహికల్స్ రాకుండా మన బైక్ ఒకటే అయిపోయింది అనుకో, నాకైతే మనసులో లేని ఆలోచనలు అయితే వచ్చేస్తా ఉంటాయి. నేనే ఇలా ఆలోచిస్తానా, లేదంటే అందరూ ఇలాగా నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు ఇలాగే భయపడతారో తెలియదు, కానీ నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంకా మేము హోస్కోట్కే వెళ్ళలేదు. ఇంకా అప్పుడే కార్లు అంతా లైట్లు వేసుకొని, బండ్లు కూడా లైట్లు వేసుకొని అయితే వెళ్తున్నాయి. చీకటి అయిపోయేలాగా ఉంది ఇక్కడే. మేమైతే ఇక్కడ బండి అయితే స్టాప్ చేసాము. మేము వెళ్లే దారిలో ఇక్కడ పనసకాయలు అయితే అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు పనస పండ్ల సీజన్ కాబట్టి దారి వెంట ఎక్కడ చూసినా సీజనల్ ఫ్రూట్స్ అయితే అన్ని దొరుకుతాయి. ఒక్కొక్కసారి పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అయితే దొరకవు, కానీ ఇలా రోడ్ సైడ్ లో అయితే దొరుకుతుంటాయి. ఇక్కడ మెయిన్ జీడికాయలు అయితే ఉన్నాయి. నేను చూడలేదు, రామ్ చూసాడంట. మేము ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. నాకైతే కొంచెం సేపు అర్థం కాలేదు, రిటర్న్ ఎందుకు వస్తున్నాడా అని. ఏమైందంటే ఇక్కడైతే స్టాప్ చేశాడు. అయ్యో దేవుడా, ఎందుకు అనుకున్నాను. ఒక మాట చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఇంకా మేము అక్కడ పనసకాయ జీడికాయలు తీసుకుని వచ్చాము. ఇప్పుడు మేము మదనపల్లికి వచ్చేసాము. ఈ టైంలో షాప్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారు. అక్కడెక్కడ కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి. ఇక్కడ చికెన్ షాప్ ఓపెన్ ఉంది. రాము చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే అమ్మకు మేము ఊరికి వస్తున్నామని అస్సలు చెప్పలేదు ఇంతవరకు. ఇంకా నేనైతే ఏం చేశానంటే మా ఊరు దగ్గర ఉందనగా అయితే అమ్మకైతే ఫోన్ చేశాను. అమ్మ ఏం చేస్తాను అని అడిగిందా నన్ను అయితే. ఇంకా నేనేం చెప్పానంటే మా బయట వచ్చాము అని మాట్లాడుకుంటూ ఇంటి వరకు అయితే వెళ్ళాము. అమ్మ ఇంటి ముందు నిలబడుకొని నాతోనే ఫోన్ మాట్లాడుతుండే. ఇంకా నేను ఫోన్ మాట్లాడుకుంటా అమ్మ ముందుకు వెళ్ళి ఏమ్మా బాగున్నావా అన్నానంతే. అమ్మ అయితే అట్లే చూస్తూ ఉండిపోయింది. పాపము ఎంత సంతోషం అయిపోయిందో. నేనైతే అమ్మకు చాలా సార్లు బెంగళూరులో ఉన్నానని చెప్పి కూడా అట్లా చాలా సార్లు అయితే ఊరికి వెళ్ళి అమ్మ ముందు నిలబడాను. ఆ టైంలో అయితే అమ్మ మొహం చూసింది అలా, అట్లే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ టైంలో వీడియో తీసింటే చాలా బాగుండు. ఇంకా నేను ఫోన్ మాట్లాడుతూ వెళ్ళాను కదా, వీడియో తీయడం అయితే మర్చిపోయాను. తీసింటే అయితే చాలా బాగుండు. అమ్మ అట్లే చూస్తూ ఉండిపోతే ఏమ్మ బాగున్నావా అనేసరికి ముందుకు వెళ్ళి ఇంకా మేము చికెన్ తీసుకుని వచ్చాము కదా, అది అమ్మ అయితే చేస్తూ ఉంది. అమ్మ వాళ్ళ అన్నం తినేసి మా నాన్న మేము వెళ్ళేసరికి పడుకునేసాడు. ఇంకా మా కోసం అప్పుడు అమ్మ అన్నం చేసి మళ్ళీ ఇంకా చికెన్ కూర అయితే చేసింది. మీరు వచ్చేది ముందే చెప్పింటే అన్నం చేసి పెట్టింది కదా, ఇప్పుడు చూడు ఎంత లేట్ అయిపోయిందో అని అమ్మ ఎన్నిసార్లు అంటానే ఉందో. ఇంకా అమ్మ మాకు ప్లేట్లో అయితే పెట్టించేసింది. ఇంకా తినాలా, మాకు కూడా చాలా ఆకలి అయితే వేస్తూ ఉంది.
ఇంకా మేము తినేసి మిద్ది పైన అయితే పడుకున్నాము. నాకు 4:30 అప్పుడైతే మెలకు వచ్చింది. ఇలా ఆకాశం వైపు చూసానంటే 2 చందమామలు కనిపిస్తున్నాయి. ఇంకా అమ్మ నా పక్కనే పడుకుందా. అమ్మని లేపాను ఆ టైంలో కూడా. మరి 2 చందమామలు కనిపిస్తున్నాయి చూడమా అంటే అది చందమామ కాదంట, తూర్పు చుక్క అంట. ఎంత బాగుందో. అప్పుడు లేచి గబగబా ఫోన్ తీసుకొని ఫోటో అయితే తీసుకున్నాను. పొద్దునే వీళ్ళ ఆటలు అప్పుడే మొదలైపోయాయి. వీళ్ళకి హాలిడేస్ వచ్చాయంటే చాలు పిల్లలంతా ఇలా చెట్ల కింద ఆడుకుంటూ ఉంటారు. మా గౌతమి ఈసారి అయితే కాలేజ్కి వెళ్తుంది. చూస్తుండగానే ఎంత పెద్దది అయిపోయిందో. 10th లో మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. 400 అబోవ్ అలా వచ్చాయంట. ఇంకా ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే టిఫిన్ కి అయితే పూరి చేస్తుంది. అందులోకి అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే చేసింది. చికెన్ నైట్ తీసుకొని వచ్చాం కదా, అందులో అయితే కొంచెం ఆయిల్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసి పెట్టేసింది. ఇప్పుడైతే కర్రీ చేసింది. ఇంకా అందులో పూరి చేసుకుంటే చాలా బాగుంటుందని ఇంకా అమ్మ పూరి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే మా ఊరి పక్కనే ఒక ఏరు ఉంది కదా, ఆ ఏరు దగ్గరకేమో ఈ పిల్లోళ్ళు ఏమో పోయింటే వాళ్ళకేమో చాప్ దొరికిందంట. దాన్ని అయితే పెంచుకుంటున్నాడంట. రోజు ఫుడ్ పెట్టి అలా పెంచుతా ఉన్నాడంట. అదే చూపెడతా ఉన్నాడు తీసుకొని వచ్చి మాకు. వీళ్ళందరూ అప్పుడే చెట్టు కింద ఆడుకుంటా ఉంది. అమ్మ చికెన్ కర్రీ చేసింది కదా, పూరి చికెన్ కర్రీ పెడదాం అనుకునే లోపు వీళ్ళైతే ఇండ్లకేమో వెళ్ళిపోయారు. అలా ఆడుకుంటా ఉంటారు, ఎప్పుడో ఇండ్లకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మేమందరూ టిఫిన్ తినేసి కూర్చొని ఉంటే మళ్ళీ ఆడుకోవడానికి ఏమో అయితే వచ్చారు. ఇంకా పూరి ఉంది కదా అని ఇంకా వీళ్ళకైతే పెట్టిద్దాము అనుకున్నాను. చికెన్ కర్రీ పూరి ఉంది కదా అని. ఇంకా అమ్మ పూరి తీసుకురామా అని చెప్తే ఇంకా అమ్మ ఏం చెప్పిందంటే 2 పూరీలు ఉన్నాయనింది. ఇంకా వీళ్ళకి ఏం చేయాలని ఆ 2 పూరీలని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంకా వీళ్ళకైతే పెట్టాను. చికెన్ కర్రీ కూడా అయిపోయిందా, ఇంకా ముక్కలు వేయిస్తామని వేసానా. మళ్ళీ అమ్మ అన్నము పప్పు ఉంది, అది కూడా పెట్టి అవి సరిపోవేమో అనేసి మళ్ళీ ఇంకా అన్నము పప్పు కూడా పెట్టించాను. మనం ఊర్లోకి వెళ్ళామంటే అందరికి పెద్ద వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు ఈ బుజ్జి వాళ్ళంతా ఫ్రెండ్స్. వీళ్ళకి నేనంటే ఎంత ఇష్టం అంటే అమ్మ ఎప్పుడన్నా కనిపించిందంటే చాలు ఫోన్ చేపించి మరీ నాకు మాట్లాడతారు. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. మేము నైట్ వచ్చేటప్పుడు జీడికాయలు తీసుకొని వచ్చాం కదా, అవే కట్ చేస్తున్నాను. ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జీడికాయలు అస్సలు దొరకవు. ఎక్కడ కానీ ఈ జీడి చెట్టుని చూద్దామన్నా కూడా కనిపించదు. మా సైడ్ వాళ్ళైతే ఈ జీడికాయలు కనిపించాయంటే పండగే అంత ఇష్టంగా తెచ్చుకుంటాము. కొన్ని ఫ్రూట్స్ అయితే కొన్ని ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతాయి. మా సైడ్ దొరకవు కాబట్టి మేము టౌన్ కి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కానీ ఇలా జీడికాయలు కనిపించాయంటే పక్కా తీసుకుంటాము. ఎందుకంటే మనకి ఎప్పుడు దొరకవు కదా, మన సైడ్ అసలు ఆ చెట్లు ఉండవు, కాయలు ఉండవు. ఇంకెప్పుడైనా టౌన్ లో దూరం నుండి ఎవరన్నా తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు కదా, ఇంకా అట్లాంటప్పుడు అయితే దొరికితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఇంకా జీడికాయలు నీళ్ళ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళు పిల్లలు వచ్చారు. జీడికాయ ఏమంటే ఎక్కువ వాటర్ గా ఉంటుంది, అంతేకాకుండా మనం తిన్నామంటే గొంతులో నసనసగా అయిపోతుంది, కానీ బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలకి అయితే వాళ్ళు ఎప్పుడు తినలేదంటే ఈ కాయనైతే మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పారు. అందుకే స్లోగా తినమని చెప్తాను. ఇది దగ్గు వస్తుంది, మీకు నచ్చితే మళ్ళీ తీసుకోండి లేకుంటే తినొద్దు అని చెప్పేసరికి కొంతమంది అయితే తిన్నారు, కొంతమంది తినలేదు. ఇంకా మాకైతే ఇంట్లో పని కూడా అయిపోయింది. వీళ్ళు ఇక్కడ ఏమో ఆటలు ఆడుతున్నారా టైం పాస్ కి చూద్దామని ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏదో టైరాట ఆడుతున్నారు. చాలా సీరియస్ గా కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాము. వీళ్ళ ముగ్గురులో మా తమ్ముడు వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు, మధ్యలో ఉండేవాడు. వీడిని మాత్రమే ఆటలు ఆడుకునేటప్పుడు అయితే గమనించాలా, చాలా కామెడీ ఉంటుంది. వాడు చేసే పనులన్నీ అలానే కామెడీ ఉంటాయి, కానీ వాడికి తెలియకుండానే కామెడీ చేస్తూ ఉంటాడు. అలానే చూస్తున్నానండి. భలే ఆడాడు కదా టైర్లాట. అయ్యో, కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.